ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు పదవేయ గ్రామంలో నెంబర్ 1 కార్యాలయం ఎదుట అలాగే ప్రెసిడెంట్ గారు సాదా శ్రీరామూర్తి గారికి కూడా పూల మొక్కతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దాని మీద అవగాహన కలగజేసి కుక్కలకు పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వ్యాధి నిరోధక టీకా ఇవ్వడం కోసం మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం 56 కోట్లతో మొత్తం రాష్ట్రం మొత్తానికి 56 కోట్లతో ఈ వ్యాక్సిన్ ఉచితంగా సప్లై చేస్తుంది. అలాగే ఈ యొక్క వ్యాధి నిరోధక నియంత్రణ కోసం ఈ యొక్క వ్యాక్సిన్ ని వేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెంచుకునేటువంటి అందరి కుక్కలకి కూడా మరి పశువుల హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వస్తే నియోజకవర్గం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా 56 కోట్లతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనివల్ల పిచ్చుకుక్కలుగా తయారవకోకుండా అవి కలిసిన మనుషులకి ప్రమాద బారిన పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క వ్యాక్సిన్ ని వేస్తున్నారు. కాబట్టి పెంచుకునేటువంటి ఎవరైతే డాగ్స్ యొక్క లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ ని ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డీడీ గారికి, డాక్టర్లకి, వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని గ్రామాల్లో మరి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కింద మీరు టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క కుక్కల విషయంలోనే కాదు, గేదెల విషయంలో కానీ, గొర్రెల విషయంలో కానీ, మేకల విషయంలో కానీ ఇన్సూరెన్స్ కట్టించడం, చనిపోయినటువంటి ప్రతి జీవానికి, ప్రతి గేదెకి, ప్రతి ఆవుకి ఈ ప్రభుత్వం మీ వెంట ఉంది అని విధంగా ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ ఇన్సూరెన్స్ ఎప్పుడు మీరు కట్టించుకుంటారు, దాన్ని మా కాన్స్టిట్యూన్సీ లో స్పెషల్ డ్రైవ్ గా పెట్టి రోజు ఒక 10 విలేజ్లు, ఆ విలేజ్ లో ఉన్నటువంటి ఆవులకి, ఆ విలేజ్ లో ఉన్నటువంటి గేదెలకి ఎవరైతే రైతాంగం ముందుకు వస్తుందో వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరికీ కూడా దాని మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా కట్టించుకుంటమే కాదు, డబ్బులు కూడా మీకు ఇస్తాం అనేటువంటి ధైర్యం, ఒక నమ్మకం రైతుల్లో కలగజేయవలసిందిగా ఈ వెటనరీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అవగాహన చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. దాంట్లో డోస్ ఉందా? నేను డాక్టర్ చదువులో చదువు చేసేవాడిని. చేసుకోండి. ఎదురింటి పోతుంది శాల్యం పని